దేవుడు ఊరికనే మనల్ని గొప్ప గొప్ప స్థానాల్లో గొప్ప గొప్ప స్థితుల్లో దేవుడు ఉంచడు. దేవుని ఉద్దేశము నెహెమ్యా పట్ల ఏంటి అని అంటే, నెహెమ్యా అంత ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, నెహెమ్యా ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాడు అని, నెహెమ్యా ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని, నెహెమ్యా ఇతరులకు సహాయం చేసేటువంటి వాడిగా ఉండాలి అని చెప్పి నెహెమ్యాను దేవుడు అంత ఉన్నతమైనటువంటి స్థితిలో నెహెమ్యాను దేవుడు పెట్టాడు. అలాంటి స్థాయిలో దేవుడు నెహెమ్యాను పెట్టాడు. ఎందుకు? మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని, ఇతరులకు సహాయం చేసేటువంటి వారుగా ఉండాలని. ఒక విషయాన్ని చెప్తాను. దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు, దేవునితో సజీవమైనటువంటి సహవాసం కలిగినటువంటి వాడు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాడు, ఇతరులకు సహాయకరంగా ఉంటాడు, ఇతరులకు పనికొచ్చేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు నెహెమ్యాను అంత ఉన్నతమైనటువంటి స్థానంలో, అంత ఉన్నతమైనటువంటి స్థితిలో నెహెమ్యాను పెట్టడానికి గల కారణం, వీడు అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంటాడని, ఆశీర్వాదకరంగా ఉంటాడని. ఒక విషయాన్ని ఇక్కడ మీరు ఆలోచన చేయండి. నెహెమ్యా షూషాను కోటలో ఉన్నాడు, తన సహోదరులు షూషాను కోటలోనికి వచ్చారు. వారి బాధనంతా నెహెమ్యాకి చెప్తే నెహెమ్యా రాజుగారి దగ్గరికి ఆ బాధను తీసుకెళ్తాడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క బాధను, వారు అనుభవిస్తున్నటువంటి బాధను రాజుగారికి దగ్గరికి ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు. అది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి గొప్ప ఆత్మీయ సత్యమైనటువంటి స్థితి అది. దేవుడు మనల్ని అలాంటి పరిస్థితుల్లో ఉంచాడు, దేవుడు మనల్ని అలాంటి స్థితిగతుల్లో ఉంచాడు. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని కూడా అలాంటి పరిస్థితుల్లో నుండి లేవనెత్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో నుండి లేవనెత్తాడు అని అంటే, కఠిన దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని లేవనెత్తి ఈరోజు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో చాలామంది డాక్టర్లు ఉన్నారు, చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు, చాలామంది గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, చాలామంది మంచి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నతంగా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు, చాలామంది సంపద కలిగినటువంటి వారు, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు మనలో చాలామంది ఉన్నారు. దేవుడు ఇలాంటి స్థాయిని, ఇలాంటి స్థితిని, గొప్ప ఇలాంటి భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం ఇతరులకు సహాయంగా ఉండాలి, మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి అని. దేవుడు మనల్ని ఊరికనే ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను పెట్టలేదు. ఊరికనే దేవుడు అలాంటి స్థాయిలో పెట్టలేదండి. దేవుని ఉద్దేశం నీ పట్ల, నా పట్ల ఏంటో తెలుసా? నేను అనేక జనులకు ఉపయోగపడాలి, నేను అనేక జనులకు సహాయం చేయాలి, నేను అనేక జనులను ఆదరించాలి, నేను అనేక జనులను ఓదార్చాలి, నేను అనేక జనులను తీసుకురావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. అయితే ఇలాంటి స్థితి ఇచ్చిన తర్వాత, ఇలాంటి స్థానం ఇచ్చిన తర్వాత, ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఇచ్చిన తర్వాత చాలామంది జీవితంలో వచ్చేది ఏంటో తెలుసా? గొప్ప స్థానము, గొప్ప స్థితి ఇచ్చిన తర్వాత మనకు వచ్చేదేంటి? గర్వం వస్తుంది, గర్వం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? దేవుడు చేసినటువంటి ప్రతి పనిని మనం మర్చిపోతాం కాబట్టి. అయ్యో, దేవుడు నన్ను కటిక భేద స్థితిలో నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఏ విధంగా నడిపించాడు అనేటువంటి విషయం మనం మర్చిపోతాం. మర్చిపోయి ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థితిని మనం అధిగమించామో అక్కడ మనకి అనిపించేది ఏంటో తెలుసా? ఇది నా కష్టం మూలంగా వచ్చింది, నేను కష్టపడితే వచ్చింది, నేను శ్రమిస్తే వచ్చింది, నేను చెమటోరిస్తే వచ్చింది. ఇదంతా దేవుడు అనేటువంటి వాడు నాకు ఏమి చేయలేదు, కేవలం నా యొక్క కష్టార్జితము, నేను కష్టపడడం మూలంగా నా జీవితంలోకి వచ్చింది అని అనుకుంటాం. ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన మన మదిలోకి వచ్చిందో దురాత్మ మనలోనికి వస్తుంది. దురాత్మ సంబంధమైనటువంటి ఆలోచన మనల్ని అలుముకుంటుంది. దురాత్మ సంబంధమైనటువంటి క్రియలు మనం చేయడం మొదలు పెడతాం.
అప్పుడు దాకా మనం అనేక మందికి సహాయం చేసి ఉండొచ్చు, అనేక మందికి ఉపయోగకరంగా ఉండొచ్చు. కానీ మన స్థితి మారిన తర్వాత ఎవరికి మనం సహాయం చేయము, ఎవరికి మనం సహాయం చేయము. ఒక్క చిన్న విషయం చెప్పమంటారా? దేవుడు సపోజ్ ఉదాహరణగా నేను మీకు చెప్తున్నాను, దేవుడు నీకు గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇచ్చాడు. గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా నీకు దేవుడు ఉన్నతమైనటువంటి స్థితినిచ్చాడు. ఉన్నతమైనటువంటి స్థితినిచ్చిన తర్వాత చాలామంది చేసేటువంటి పని ఏంటో తెలుసా? 10th క్లాస్ పేపర్ వాల్యుయేషన్కి వెళ్తారు. 10th క్లాస్ పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పాస్ మార్క్ ఎంత అండి? 35 మార్కులు. 35 మార్కులు పాస్ మార్క్ అయితే ఒకడికి 34 మార్కులు వచ్చినాయి, 1 మార్క్ రాలే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, చాలామంది ఏమనుకుంటారంటే, 1 మార్క్ వేసి పాస్ చేయాలా, అవసరమా? దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు ఎలాగ ఆలోచన చేస్తాడు తెలుసా? 1 మార్కే కదా, అక్కడ ఒక పావు మార్క్, ఎక్కడ ఒక పావు మార్క్, ఎక్కడ ఒక పావు మార్క్, అక్కడ ఒక పావు మార్క్ వేసి 1 మార్క్ వేసి పాస్ చేద్దాం అని అనుకునేటువంటి వారు చాలా తక్కువ మంది. ఫెయిల్ చేసి వాడిని పక్కన పెడదాం అనేటువంటి వారు చాలా ఎక్కువ మంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఆ స్థితిలోనికి వెళ్ళిన తర్వాత, ఆ స్థాయిలోనికి వెళ్ళిన తర్వాత గర్వం మనల్ని ఏలుద్ది. అయ్యో ఒక మార్కు వాడు వేస్తే వాడి జీవితం చక్కబడుతుంది అనేటువంటి ఆలోచన అప్పుడు ఉండదు అప్పుడు ఉండదు మనకు. అప్పుడు గర్వం వచ్చి 1 మార్క్ వేయను, నేను చాలా కఠినంగా ఉంటాను. చాలామంది మాట్లాడేటువంటి మాట, నేను చాలా కఠినంగా ఉంటాను, నేను మార్క్ వేయను అంటారు. వాడి కఠినంగా ఉండడం వల్ల ఒకటి జీవితం పోయింది అనేటువంటి విషయం చాలా లేటుగా తెలుస్తుంది. చాలామంది అలాంటి స్థాయిలో ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారా? అత్యంత ఉన్నతమైనటువంటి స్థలంలో, ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారో తెలుసా? క్రైస్తవులే. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు క్రైస్తవులే, మరి ఎవరూ లేరు. కానీ వాళ్ళు ఎవరికి ఉపయోగపడరు. ఎవడన్నా వెళ్ళి, బాబు నాకు సహాయం చేయండి రా అని అంటే ఎవడో చేయడు. ఒరే బాబు నాకు ఈ ప్రాబ్లం ఉందరా, దీన్ని తీసివేయరా అని అంటే ఎవడో చేయడు. గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని అంటే బహుశా నా దగ్గరికి సహాయం కోరొస్తున్నారు, వారి గురించేనేమో నన్ను దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు అనేటువంటిది మనం మర్చిపోతూ ఉన్నాం. ఇతరులకు సహాయకరంగా మనం ఉండలేకపోతున్నాం, ఇతరులకు ఉపయోగకరంగా ఉండలేకపోతున్నాం. ఇంకొక విషయం చెప్పమంటారా? చాలామంది సహాయం చేస్తారు, చాలామంది ఉపయోగపడతారు. ఎవరికి సహాయం చేస్తారు? ఎవరికి ఉపయోగపడతారు? కదా, ఎవరికి సహాయం చేస్తారు అని అంటే, ఇప్పుడు నేను కట్టిక భేదవాణ్ణండి, నిజంగా భేదవాణ్ణే, నా దగ్గర రూపాయి కూడా లేదు, భేదవాణ్ణే. అయితే నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి, అయ్యా నా పరిస్థితి బాగోలేదు, నా స్థితిగతులు బాగోలేదు, ఒక్క 10,000 రూపాయలు ఇవ్వండి అని అంటే ఇస్తాడా? నాకు ఒక పూరి గుడిసె ఉన్నది, దాంట్లో ఏమీ లేదు, నాకు ఉద్యోగం కూడా లేదు, నాకు 10,000 ఇమ్మంటే ఎవడైనా ఇస్తాడా? ఎవరు? ఆయన ఉన్నారు, ఆయనకు మంచి ఇల్లు ఉంది, మంచి వాహనం ఉంది, ఆయన వెళ్ళి 10,000 ఇమ్మంటే ఇస్తారా? ఎందుకు ఇస్తారు? కదా, ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారే, ఆయనకి ఇస్తున్నారు, మరి నాకెందుకు ఇవ్వట్లేదు? నేను భేదవాణ్ణి కాబట్టి, నేను తిరిగి ఇవ్వలేను కాబట్టి, నా స్థానం ఇంతే కాబట్టి, నా స్థాయి ఇంతే కాబట్టి ఎవరు కన్సిడరేషన్లో కూడా తీసుకోరు. మనం చేసే సహాయము ఎప్పుడు కూడా అంతస్తుల మీద ఆధారపడి ఉంటుంది, స్థాయిల మీద ఆధారపడి ఉంటుంది, స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. అరే వాడు నాకు ఇవ్వలేడని తెలిసిన ఇచ్చేటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. వాడు నాకు ఇవ్వడు, అది నాకు తెలుసు.
వాడు ఇవ్వలేడు కూడా, అది నాకు తెలుసు. అయినను సరే నేను వాడికి ఇచ్చి సహాయం చేస్తున్నాను అని అంటే ఆ మనస్సు క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. అలాంటి మనస్సు క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. దేవుడు నిన్ను నన్ను అంత ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను పెట్టడానికి గల కారణం అదే.